మల్కాజిగిరి నియోజకవర్గంలోని వాజ్పేయి నగర్ రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 100% నిధులు కేటాయించిందని మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ వెల్లడించారు. బీజేపీ కార్పొరేటర్లు, సీనియర్ నాయకులతో కలిసి శనివారం మల్కాజిగిరిలో మీడియాతో ఈటెల మాట్లాడుతూ రైల్వే గేట్ల కారణంగా స్థానికులు ఎదుర్కొంటున్న తీవ్ర ఇబ్బందులను గుర్తు చేశారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు పార్లమెంటులో అనేకసార్లు ప్రస్తావించడం, రైల్వే మంత్రితో నేరుగా చర్చించడం ద్వారా నిధులు మంజూరు చేయించామని చెప్పారు. మా కృషి వలన ఈ ప్రాజెక్టు సాధ్యమైంది. ప్రస్తుతం మల్కాజిగిరి పరిధిలో అనేక ఆర్యూబీ, ఆర్ఓబీ ప్రాజెక్టులు వేగంగా ముందుకు సాగుతున్నాయన్నారు. ఇక ఈ విజయాన్ని కొన్ని పార్టీలు తమదిగా చెప్పుకోవడం సరికాదని, ఇది పూర్తిగా బీజేపీ నాయకులు, కార్యకర్తల కృషి ఫలితమని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో బీజేపీ కార్పొరేటర్లు శ్రావణ్ కుమార్, రాజలక్ష్మి, సునీత శేఖర్ యాదవ్, ఉపేందర్ రెడ్డి, పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నన్ను గెలిపించి 15 నెలలు అవుతుంది, కానీ ప్రత్యేకంగా ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టలే. ఫస్ట్ టైం మీతో ఇంటరాక్ట్ అవుతున్నా. జనరల్గా నాలాంటి వాడిని ఈ ఆర్భాటాలకు పోడు, ఈ ఊకే ప్రెస్లలో చెప్పుడు, ఫ్లెక్సీలలో పెట్టించుకోడు, సన్మానాలు చేయించుకోడు కొంచెం నాకు ఇష్టం ఉండదు. కాబట్టి నేను మామూలు మనిషిని కాబట్టి నేను పని మీద పడతా. నన్ను మొట్టమొదటగా గెలిపించిన తర్వాత నాకు అర్థమైన సమస్య ఏంటంటే, రైల్వే నిలయం నుంచి మొదలుపెట్టి మొత్తం ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో, ఎస్పెషల్లీ మల్కాజిగిరి పార్లమెంట్ అసెంబ్లీ, తర్వాత మేడ్చల్ అసెంబ్లీ, ఇవన్నీ కూడా రైల్వే సమస్యలతో ముడిపడినటువంటి ప్రాంతం. ఇది రైల్వే నిలయం ఇలానే ఉంటుంది, రైల్వే ఆఫీసులన్నీ ఇలానే ఉంటాయి, కార్ఖానాలు ఇలానే ఉంటాయి, అల్లుకొని పోతాయి మొత్తం రైల్వే లైన్లు అన్నీ కూడా ఈ సెగ్మెంట్ నుంచి. అందువల్ల అనేక సంవత్సరాలుగా గేట్ల కాడ అటొక కిలోమీటరు ఇటొక కిలోమీటర్ జామ్ అవుడు, ప్రజలు తిట్టుకుంటూ పోయేదాన్ని నేను కళ్ళారా చూసిన. మొట్టమొదటగా నేను చేసే పని ఏంటంటే, ఒక 1 డే 2 డేస్ హైదరాబాద్ జోన్కు సంబంధించిన, సికింద్రాబాద్ జోన్కు సంబంధించినటువంటి 2 డిఆర్ఎంలు ఇంజనీర్లతో కలిసి ఫీల్డ్ విజిట్ చేసినాను. మొత్తం మేడ్చల్ కాడ మొదలుపెట్టి మొత్తం అప్ టు మళ్ళీ ఎన్ఎఫ్సి దగ్గర ఉండేటువంటి రైల్వే గేట్ల వరకు అన్ని లైన్లకు సంబంధించినటువంటి నేనే స్వయంగా వాళ్ళని తీసుకొని పోయినా. ఫీల్డ్ మీద పోతున్నప్పుడు ఏమేమి సమస్యలు ఉన్నాయో లోకల్ ప్రజలతో తెలుసుకొని మళ్ళీ ఒక కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టా. వీటన్నిటితో కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టా. మీటింగ్ తర్వాత ఇక్కడ ఉన్న సమస్యలన్నీ కూడా కేంద్ర మంత్రి గారు అశ్విని వైష్ణవ్ గారితో మీటింగ్ పెట్టుకున్నా. 1-2 సార్లు పెట్టుకున్నా. కొన్ని సమస్యల మీద స్వయంగా నేనే పార్లమెంట్లో కూడా మాట్లాడినా. ఈ పార్లమెంట్ పరిధిలో రైల్వే అల్లికలు ఉంటాయి, నాకున్న పనంతా ఇదే ఉంటుంది, మీరు కొంత ప్రొయాక్టివ్గా పాజిటివ్గా ఉండాలని చెప్పి అప్పీల్ చేసిన. కానీ మీకు తెలవాల్సిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఈ ఆర్యూబీలు కానీ ఆర్ఓబీలు కానీ దీంట్లో ల్యాండ్ అక్వేషన్ స్టేట్దే ఉంటుంది, స్టేట్ షేర్ కూడా ఉంటుంది. ఆర్ఓబీలలో దాదాపు 70% స్టేట్ షేర్ ఉంటుంది. ఒక 30%, 35% పట్టాల మీద వేసేటువంటిది మాత్రమే రైల్వే పోర్షన్ ఉంటుంది. కానీ నాకు అర్థమైంది ఏంటంటే, ఇక్కడి ప్రభుత్వం సహకరించదనే నిర్ణయానికి వచ్చిన, ఇక్కడ డబ్బులు లేవని నిర్ణయానికి వచ్చిన తర్వాత నేను కొత్త ప్రతిపాదన పెట్టిన. 100కు 100% రైల్వే డిపార్ట్మెంటే మీరు డబ్బులు ఇస్తే తప్ప ఇక్కడ ఆర్ఓబీల నిర్మాణం కానీ ఆర్యూబీల నిర్మాణం కానీ జరిగే ఆస్కారం లేదని చెప్పి మంత్రి గారితో మాట్లాడినప్పుడు, ఎట్లా సాధ్యమవుతుంది, ఇది మాదంతా దేశం లెవెల్లో ఉంటుంది అని చెప్పి చివరికి వారు ఒకటే ఆస్పెక్ట్ ఒప్పుకున్నారు. మోడీ గారు వందే భారత్ ట్రైన్లు మాత్రమే కాకుండా చెర్లపల్లి, సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి లాంటి రైల్వే స్టేషన్ల మీద వేల కోట్ల రూపాయలు పెట్టి మోడర్నైజ్ చేస్తున్న మోడీ గారు కాబట్టి ఇవాళ మల్కాజిగిరి, మేడ్చల్ లాంటి రైల్వే స్టేషన్ కూడా మోడర్నైజ్ చేస్తున్న సందర్భం కాబట్టి మేము ఒకటే అడిగినాం,
ఇంత ప్రోయాక్టివ్గా ఇంత పాజిటివ్గా ఇన్ని లక్షల కోట్ల రూపాయలు రైల్వేకి ఖర్చు పెడుతున్నారు. మీరు ఇంకా గొప్పగా ముందుకు పోవాలంటే 100% వీటికి మనమే ఖర్చు పెట్టాలనే ప్రతిపాదన పెట్టాం. ఒకటే మాటకు అంగీకరించిన వారు ఒకటే మాటకు అంగీకరించి ఇక్కడ మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో ఎక్కువ ఉన్నటువంటి సమస్య ఆర్యూబీలు, రైల్వే అండర్ బ్రిడ్జిలు, రైల్వే ఓవర్ బ్రిడ్జిల సమస్య. సంవత్సరంన్నర కాలంగా ఈ సమస్యలు కాన్స్టెంట్గా పరిశీలి చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వ కాంట్రిబ్యూషన్ లేకుండానే 100% రైల్వే డబ్బులతోటే ఈ ఆర్యూబీల నిర్మాణం కానీ, ఆర్ఓబీల నిర్మాణం కానీ, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం కానీ చేయాలని చెప్పి మంత్రి గారితో 3-4 సార్లు మీటింగ్లు పెట్టించి వారిని సూత్రప్రాయంగా ఒప్పించి ఆ విషయాన్ని ఇక్కడ కమ్యూనికేట్ చేసి ఇప్పటికే 4వ-5వ రివ్యూ మీటింగ్ జరిగింది. ఈ 4-5 రివ్యూ మీటింగ్లలో దాదాపుగా ఒక 12-13 ఆర్యూబీలు, ఆర్ఓబీలు, వాజ్పేయి నగర్ లాంటి, షఫీల్గూడ లాంటి, అమ్మగూడ లాంటి, మేడ్చల్, మనం గుల్లపోచంపల్లి, అదేవిధంగా బొల్లారం, అల్వాల్, అటు పక్కకున్న వెంకటాపురం, ఇలాంటి అనేక 12 జాగాలల్లో ఈ ఆర్యూబీలు, ఆర్ఓబీల నిర్మాణానికి ఈ సంవత్సర కాలంగా చేసిన ఎఫర్ట్స్ వల్ల కొంత కులికొచ్చింది. 2026 ఫిబ్రవరి మాసాంతంలో ఇవన్నిటి కూడా రైల్వే మంత్రిని తీసుకొచ్చి భూమి పూజ చేసేటువంటి ఆస్కారం ఉంది. ఒకటి. రెండవది, రైల్వే స్టేషన్ల మోడర్నైజేషన్. అది మల్కాజిగిరి కావచ్చు, మేడ్చల్ కావచ్చు, ఇలాంటి రైల్వే స్టేషన్ల మోడర్నైజేషన్ కూడా చాలా వేగంగా కొనసాగుతూ ఉంది. అవి కూడా త్వరలోనే పూర్తి చేసుకొని ఇంకా కొన్ని రైల్వే స్టేషన్లు కూడా కనీస సౌకర్యాలు పెంచుకునే ప్రయత్నం చేయబోతున్నాం. మూడవది, ఎంఎంటీఎస్ రైల్వే లైన్ వేసిన తర్వాత రెగ్యులర్ ట్రైన్స్ లేకపోవడం వల్ల, డ్యూరేషన్ ఎక్కువ ఉండడం వల్ల ప్రయాణికులు ఇన్కన్వీనియంట్గా ఫీల్ అవుతూ ఉన్నారు. రెగ్యులర్ ఇంటర్వెన్షన్ తోటి కరెక్ట్ టైంకి ట్రైన్ వస్తుందని భావన కనుక కల్పిస్తే ప్రజలకు సౌకర్యంగా ఉండేటువంటి ఆస్కారం ఉంది. ఒకటి. హైదరాబాదులో మొత్తం జిహెచ్ఎంసీ పరిధిలో ఇలా అనేక మంది పేద ప్రజలు పత్యనగర్ లాంటి జాగాలలో, సనత్ నగర్ లాంటి జాగాలలో, మిగతా జాగాలలో పనుల కోసం పట్టాలు దాటిపోయే పరిస్థితి లేదు. 10ల సంఖ్యలో సంవత్సరానికి చనిపోతున్నారు ఈ క్రాసింగ్ క్రమంలో. ఎందుకంటే రైల్వే స్పీడ్ పెరిగింది, అవేర్నెస్ లేకపోవడం వల్ల. వీరికి ఒకటే సూచన చేసాం ఏంటంటే, ఈ హైదరాబాద్ నగరంలో ఎక్కడెక్కడైతే ఇలాంటి యాక్సిడెంట్ ప్రోన్స్ ఉన్నాయో ఫుట్ ఓవర్ బ్రిడ్జిలనే వేయండి, లేకపోతే పట్టాల కిందకి వెళ్ళి మనుషులన్నా అటు ఇటు పోవడానికి కావాల్సినటువంటి చిన్న చిన్న ఆర్యూబీలన్నా వేయాలని చెప్పి వారిని కోరినాం. వారు యాక్సెప్ట్ చేసిండ్రు. మొత్తం మీద ఇలా ఈవెన్ ల్యాండ్ అక్విజిషన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోతే, రాష్ట్ర ప్రభుత్వం గతంలో డబ్బులు ఇస్తానని చెప్పి చేతులు ఇచ్చేసినప్పుడు అవన్నీ కూడా ప్రాజెక్టులు పూర్తి చేసే ప్రయత్నం చేస్తాం. డెఫినెట్గా మేము ఏ మాట అయితే ఇచ్చినామో ఆ మాట అమలు జరుగుతుందని చెప్పి అవన్నీ కూడా కట్టి తీరుతామని చెప్పే విశ్వాసం ఉంది. ట్రాఫిక్ కష్టాలకి డెఫినెట్గా అసలు చాలా దిక్కుల ఈ హైదరాబాద్లో విపరీతమైన ట్రాఫిక్ కష్టాలు. ఆఫీస్లో పనిచేస్తే అలసిపోతలేడు మనిషి. బయటకు వచ్చిన తర్వాత ఇంటికి పోవడానికి జరిగేటువంటి ప్రయాణంలో అలసిపోతున్నాడు. 1.5-2 గంటలు ఇట్లా. అందుకనే హైదరాబాద్లో ఎక్కడెక్కడైతే రైల్వే గేట్లు ఉన్నాయో అవన్నీ గేట్లు లేనటువంటి రైల్వే వ్యవస్థ ఉండాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కాబట్టి నేను అనుకుంటా వీటి వల్ల రేపు ప్రయాణికులకి ఈ ట్రాఫిక్ అంతరాయానికి చెల్లుచీటు అయ్యేటువంటి ఆస్కారం ఉంది. ఇలా మా దగ్గర ఆనంద్ బాగానే ఉండేది. మల్కాజిగిరి ఆనంద్ బాగ్ నుంచి వెళ్ళి సికింద్రాబాద్ రావడానికి ఒక మంచి రోడ్ ఉంది, ఐడెంటిఫై. ఇప్పటికి అది ఓపెన్ కాలేదు. అది కనుక ఓపెన్ అయితే 5 నిమిషాల్లో సికింద్రాబాద్కి వచ్చేస్తాం. ఇవాళ ఏ ట్రాఫిక్లో 45 నిమిషాలు 1 అవర్కి వస్తుందో సికింద్రాబాద్కు, ఇట్లాంటి అన్ని కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. అవసరమైతే కంటోన్మెంట్ జాగాలు కూడా కొంత మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి వెళ్ళి రిక్వెస్ట్ తీసుకొని ప్రయాణికులకు ఇబ్బంది లేని పరిస్థితి క్రియేట్ చేయాలని చెప్పి భావిస్తాం. Please like, share and subscribe.